నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కరెంట్ సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందే దిశగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు వంటి కష్టకాలాల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే తక్షణమే సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఉమా భరోసా ఇచ్చారు సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మరియు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 5,47,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు వంటి కష్టకాలాల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే తక్షణమే సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి అర్హులైన వ్యక్తికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందిందండి అన్నయ్య నిరంతరం మా కోసం చాలా కృషి చేస్తున్నారండి ఇదొక్కటే కాదు మన అన్నిటిలోనూ అన్నయ్య ముందడుగులో ఉంటున్నారండి సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు పేదవాళ్ళకి ఏదైనా ఎవరికైనా బాగోపోయినా ఎంత ఖర్చు అయినా పెట్టుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అండి ఎల్ఓసి అండి అన్నయ్య నిమిషాల్లో పాటు సంతకాలు పెట్టి మాకు ముందుగా ఆయన మాకు ఎంతో దయానిధంగా చేసి మాకు ఇంత కష్టపడి చేసినందుకు పేదవాళ్ళకి బాగా ఆయన దగ్గరుండి మాకు సాయం చేస్తున్నారండి ఇప్పుడు మాకు మా నాన్నగారికి బాగోక ఆయనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాం నా దగ్గర డబ్బులోకి ఎలాగోలా ఖర్చు పెట్టి బాధపడుతుంటే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని మాకు చూడండి నెల 15 రోజుల్లో మాకు ఈ అమౌంట్ అనేది మాకు అందింది సార్ ఆయన అన్నగారు మాకు వెనక నుండి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఎంతగా మాకు చాలా బాగా సౌకర్యాలన్నీ సమకూరుతున్నారండి అడిగిన వెంటనే కాదనకుండా చేసే వ్యక్తి ఆయనండి పేదవాళ్ళకి దేవుడు అండి ఆయన సెంట్రల్ నియోజకవర్గానికి మాకు ఎంతో అండదండలుగా బాగా కృషి చేసిన దేవుడు సార్ మాకు మా అన్నయ్య చాలా బాగా చేస్తున్నారండి మాకు కడుపులో గడ్డందన్నారండి ఆపరేషన్ చేశారు ₹1,00,000 నాకు అయినాయి నాకు సీఎం ఫండ్ ద్వారాగా నాకు చెక్ వచ్చిందండి ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది బోండా ఉమ్మ గారు ఇచ్చారు 40,000 దాకా క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వస్తే 2 లక్షలుగా డబ్బులు ఖర్చు అయింది మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మాకు బోండా ఉమ్మ గారు 76,000 రూపాయలు మాకు స్పాన్సర్ ఇచ్చారండి ఆయనకి ధన్యవాదాలండి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ రోజు సోమవారం ఉదయం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కరెంట్ సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందే దిశగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు ఎల్విన్ ఎనర్జీస్ కంపెనీ ద్వారా సోలార్ పలకలను ఏర్పాటు చేసి సబ్సిడీతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతి డివిజన్లో భారీ అవగాహన సదస్సులు నిర్వహించి సోలార్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్విన్ ఎనర్జీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకించి మైనారిటీ ముస్లిం మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితుల్లో ఉన్న మహిళలను గుర్తించి వారికి శిక్షణ మార్గదర్శనం అందిస్తూ స్వశక్తితో ఎదగడానికి ప్రోత్సహించారు బోండా ఉమా గారి సహాయంతో నాకు ఒక ఉపాధి కలిగిందండి నేను ఎల్విన్ ఎనర్జీలో సోలార్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాను 4 months నుంచి
అయితే మేము ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని బయట వర్క్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. అయితే ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నట్టే ఉంది. మేము సోలార్ అనేది ప్రాజెక్ట్ చేస్తున్నాము. మేము నెలకి 50 నుంచి 60 వేలు జీతం మేము తీసుకుంటున్నామండి. ఇంత సహాయం చేసిన బోండా ఉమా గారికి కృతజ్ఞతలండి. అలాగే మా ఎండి గారికి కూడా కృతజ్ఞతలు, మా ఆర్ఎం గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బోండా ఉమా గారి తరఫున నాకు ఈ జాబ్ దొరికింది. సిద్ధుబాబు గారి సహాయంతో నేను ఎలివిన్ ఎనర్జీ సోలార్ దాంట్లో చేయడం జరిగింది. దీని ద్వారా నాకు ప్రతి నెల సంపాదన 60,000 నుంచి 50,000 నేను సంపాదించుకుంటున్నాను. ఇంట్లో ఉండి నేను 50,000 కన్నా ఎక్కువ చేస్తున్నానంటే నాకే ఎంతో కృషిగా అనిపిస్తుంది ఇది చేయడానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు బోండా ఉమా గారికి, అలాగే మా ఎండి గారు విజయ్ భాస్కర్ గారికి ఎలివిన్ ఎనర్జీ తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా ఆర్ఎం గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు కూడా నా ఉదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం, మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంకా అవకాశం ఇచ్చినందుకు సిద్ధుబాబు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సోలార్ సంబంధించి బెనిఫిట్స్ ఏంటంటే, ప్రజల ద్వారా వెళ్ళింది అనుకోండి, ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు కరెంట్ బిల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అదే ఎండాకాలం వస్తుంది కాబట్టి మనం అందరం పెట్టుకుంటే కనుక, ఎవరైతే ఓన్ హౌస్ ఉంటారో, సొంత ఇల్లు ఉంటారో వాళ్ళు పెట్టుకుంటే కనుక వచ్చే కాలంలో ఎండాకాలం కాబట్టి వాళ్ళకి జీరో బిల్స్ అనేవి వస్తాయి. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. అందరూ అవగాహన పొంది పెట్టుకుంటే చాలా మంచిది. మా ఎలివిన్ కంపెనీ ద్వారా అనేది యూనిట్స్ కూడా బాగా వస్తాయి. మంచి ప్యానల్స్, అలాగే ఇన్వర్టర్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరు గమనించి ఈ పథకాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఉపాధి అనేది కల్పించారు. అది కూడాను సోలార్ ఎలివిన్ ఎనర్జీ అనే కంపెనీలో ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ తీసుకొని ఈ కంపెనీ ద్వారా మనకి సోలార్ అంటే పిఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా ఏంటంటే ప్రజలకి కరెంట్ బిల్ అనేది జీరో అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మాకు ఉపాధి కల్పించినందుకు మాకు ఇటు జీతం సరిగ్గా వస్తుంది, ప్లస్ ఉపాధి కల్పించినందుకు మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజలకి కూడాను ఇప్పుడు 78,000 సబ్సిడీ అనేది వస్తుంది. కరెంటు బిల్లు కూడాను జీరో అవుతుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి అసలు తిరిగి వాళ్ళకే అమౌంట్ అనేది ఇంకా మిగిలిన యూనిట్స్ ద్వారా వాళ్ళకే ఇంకా డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన మన ఊరు మన జెండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. మన ఊరు మన జెండా ఆధారంగా గ్రామాలలో జరగబోయే అభివృద్ధిని వివరించేలా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాలలో ఉన్న ఇతర సమస్యలను, ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు మన ఊరు మన జెండా కార్యక్రమం పోస్టర్ ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 75 వసంతాల బీజేపీ అంచెలుగా ఎదిగిందని, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని చెప్పారు. నేడు గ్రామాన బీజేపీని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టామని, అన్ని మోర్చాల నాయకులు పనిచేసేలా కిసాన్ మోర్చా అధ్యక్షులు పర్యవేక్షణ చేస్తారు అని చెప్పారు. రాష్ట్ర బృందాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి మోడీ అందిస్తున్న సహకారం గురించి వివరించడం జరుగుతుందని చెప్పారు. కూటమి ఆధ్వర్యంలో గ్రామ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలు వివరిస్తామని స్పష్టం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే భారతీయ జనసంఘ్ ఏర్పడి 1951లో అక్టోబర్ 21న మన ఈ యొక్క దేశంలో ఒక కొత్త జాతీయవాద రాజకీయ స్రవంతి ప్రారంభం అవ్వటం జరిగింది. భారతదేశ పునర్నిర్మాణం కోసం ఒక ఆలోచనతో ప్రారంభమైన యొక్క ఆలోచన పరంపర నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని, భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, తమ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ ముఖ్య అనుచరుడు పులగం శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేస్తున్నారంటూ కృష్ణా జిల్లాకు చెందిన భూ బాధితులు సోమవారం గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టారు. కత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన ఏలూరు రంగబాబు అనే రైతు మాట్లాడుతూ 43 మంది రైతులకు చెందిన సుమారు 36 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
సర్వే నంబర్లు 478 నుండి 500 వరకు ఉన్న భూములను అర్ధరాత్రి వేళల్లో యజమానులకు ఎటువంటి సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సాగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్బుక్ మరియు అడంగల్లో తమ పేర్లు ఉన్నప్పటికీ ఆటోమేషన్ ద్వారా వాటిని తొలగించి రికార్డులను తారుమారు చేస్తున్నారని రంగబాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారుల హస్తముందని, ఇప్పటికే 3 అధికారులు సస్పెండ్ అయ్యారని బాధితులు గుర్తు చేశారు. ఉన్నత అధికారుల ప్రోద్బలంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ భూములను తమకు దక్కేలా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రైతులు పవన్ కుమార్, కృష్ణబాబు, యేసుబాబు, రాజలక్ష్మి, అనురాధ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మాకు మా గ్రామంలో మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి 36 ఎకరాల భూమి ఉంది. మా భూమిని జోగి రమేష్ గారు, అనుచరుడు శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంటకి నా భూమిని మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. పట్టాదారు పాస్బుక్లు కానీ అడంగల్లో 1B అన్ని మా పేర్లో ఉన్నాయి. మరి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారో అర్థం కావట్లేదు. ఈ రిజిస్ట్రేషన్ చేయించేది మాత్రం ఈ స్టాంప్తో రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ ప్రభుత్వంతో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చాలా అక్రమంగా ఈ 36 ఎకరాల భూమిని దోచేస్తున్నారు. నైట్ 1 గంటలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టారండి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ చేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే మా కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తాం, కూలి పని చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. గత 6 నెలల కాలంలో 3 సబ్ రిజిస్టర్ ఆఫీసులో సస్పెండ్ అయ్యారంటే అసలు ఏ విధంగా అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమం జరుగుతుందో ఒకసారి వెంటనే అక్రమ దానిపై ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరి ప్రార్థిస్తున్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 ప్రధాన కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు కొమ్ము కాసేలా 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ మండిపడ్డారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని ఆయన ఖండించారు. లేబర్ కోడ్లు అమలు కానివ్వకుండా కార్మిక వర్గం ఉద్యమాలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పోరాటాల తర్వాత సాధించుకున్న 29 ప్రధాన కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు కొమ్ము కాసేలా 4 లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. ఏలూరు లాకులు సెంటర్ నుండి ధర్నా చౌక్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని చూస్తున్న ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను అడ్డుకోవాలని, రైతు ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ 1926 నాటి ట్రేడ్ యూనియన్ చట్టం వంటి కీలక హక్కులను హరించడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తులను ఎదిరిస్తున్న ఇరాన్ ప్రజల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని కార్మికులకు సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే నడుస్తూ 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని ఖండించారు. మహిళా కార్మికులకు రక్షణ లేని రీతిలో నైట్ షిఫ్టులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఈ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. రేపు ఏప్రిల్ 1 తారీఖు నుంచి మోడీ ప్రభుత్వం అమలు చేయబోతున్నది. తరతరాల కార్మిక వర్గ పోరాటాలు, రక్త తర్పణలు, త్యాగాల ఫలితంగా ఏ కార్మిక చట్టాలైతే వచ్చి అమలు జరిగాయో 100 సంవత్సరాల బట్టి ఆ చట్టాలన్నిటి కూడా ఎత్తివేసి ఒక్క కలంపోటుతో 4 లేబర్ కోడ్లుగా మార్చివేసి పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి, పారిశ్రామిక యాజమాన్యాలకి తొత్తులుగా పనిచేసే లేబర్ కోడ్స్ని తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతిలో తీసుకొస్తుంది. వాటికి వ్యతిరేకంగా రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు జరగబోయేదానికి వ్యతిరేకంగా దాన్ని అమలు చేయడానికి వీల్లేదు. పాత కార్మిక చట్టాలు పునరుద్ధరణ జరగాలని, ఒకవేళ మీరు నిరంకుశంగా ఫాసిస్ట్ పద్ధతిలో ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని భారత కార్మిక వర్గం చెత్తబొట్టలో బారేస్తుంది తమ రక్త తర్పణలు, ప్రాణార్పణలతో చెప్పడానికే ఇవాళ ఈ యొక్క ర్యాలీ సభలు జరుపుతున్నాం. గత 5 సంవత్సరాలుగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెలు చేస్తూ ఉన్నారు. అయినా
బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ లేబర్ కోడ్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఏప్రిల్ 1 అమలు చేద్దాం కొడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విజయవాడలోని గాంధీనగర్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమాజంలో ఆదరణ కరువైన వృద్ధులకు, దివ్యాంగులకు మరియు ఒంటరి మహిళలకు అండగా ఉంటూ ప్రతి నెల వీరు అందిస్తున్న పెన్షన్లు ఎందరో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. వీరు వెలమ సంఘంలోని పేదలకు ప్రతి నెల 50 మందిని గుర్తించి వారికి నేరుగా సాయం అందించడం నిజంగా అభినందనీయం. వెలమ సంక్షేమ సంఘం మాటల్లో కాకుండా చేతల్లో వారికి సహాయం అందించడం నిజంగా అభినందనీయం. వెలమ సంక్షేమ సంఘం విజయవాడ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు 50 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిరిపురపు కిరణ్ కుమార్, కోశాధికారి గంటా శ్రీనివాసరావు, కార్యనిర్వహణ కార్యదర్శి సిహెచ్ఎన్ఎస్ మూర్తి, దాసరి బుజ్జిబాబు, మూకల గణేష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కరెంటు సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందే దిశగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.